చిత్తూరు జిల్లా కుప్పంలో 35 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 12న అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చర్యలు చేపట్టారు. ఏవన్గా ఎమ్మెల్సీ భరత్తో పాటు 4 మండలాల అధ్యక్షులపై కేసులు నమోదు చేశారు. మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. నేతలపై కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అన్న కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తారీఖున కుప్పంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి. ఈ ర్యాలీకి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న 4 మండలాలకు సంబంధించిన కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దాదాపు 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 30 యాక్ట్ అమల్లో ఉండగా ఇలాంటి ర్యాలీలు బహిరంగ కార్యకలాపాలు ఏవి చేయకూడదని చెప్పేసి పోలీసులు ఓవైపు హెచ్చరిస్తున్నప్పటికీ వీటిని అన్నింటినీ పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా దూషిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇలాంటి ర్యాలీలు ఇలా నిర్వహించడం పైన రాజకీయంగా కూడా హీటెక్కిందనేసి చెప్పుకోవచ్చు. టోటల్గా చూసుకునేటటువంటి ఈ కార్యక్రమం అనుమతులు లేని కార్యక్రమం నిర్వహించడం వల్లనే వైసీపీకి చెందినటువంటి కీలకమైన 35 మంది పైన కూడా ఈరోజు కేసు నమోదైనటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్సీ భరత్ని A1గా చేర్చారు. మరో కొంతమంది కీలక నేతలపైన కూడా కేసు నమోదైంది. మొత్తం మీద 1000 మంది పాల్గొన్న ఈ బహిరంగ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళలో కొంతమంది మరికొంత పైన కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఈ వైసీపీకి సంబంధించిన నేతలు ఇలాంటి కేసులకి ఎవరు భయపడేది ఉండదు, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా ముమ్మరం చేస్తామని చెప్పేసి కూడా తెలిసినటువంటిది. ఏదైపోయినప్పటికీ ఈరోజు వైసీపీ శ్రేణులపైన కేసు నమోదవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా కొద్దిగా రాజకీయంగా దుమారమే రేగుతుందనేసి చెప్పుకోవచ్చు. ఓవర్ టు